నితిన్ తాజా చిత్రం రాబిన్హుడ్ తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఇప్పుడు యంగ్ హీరో ఆశలన్నీ తన తదుపరి చిత్రం తమ్ముడు మీదనే పెట్టుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. నితిన్ కొన్నేళ్లుగా మంచి విజయం కోసం తహతహలాడుతున్నాడు. ఈ ఏడాది మార్చి 28న వచ్చిన రాబిన్హుడ్తో నితిన్ ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రాబిన్హుడ్ ఘోర పరాజయం పాలైంది. గతంలో నితిన్ దర్శకుడు వెంకీ కుడుమల భీష్మా మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయారు. ఇక నితిన్ అతని అభిమానులు తమ ఆశలన్నీ తమ్ముడు మూవీపైనే పెట్టుకున్నారు. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన దిల్ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించిన ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో తమ్ముడు మూవీని ఎలాగైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో దిల్ రాజు అండ్ టీం ఉంది. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్లోనే ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాలను రూపొందించిన శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రాబిన్హుడ్ రిలీజ్ డేట్ వాయిదా పడుతూ రావడంతో తమ్ముడు కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి జూలై 4న ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావించారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇదిలా ఉంటే నితిన్ దిల్ రాజు అనుబంధం ఏనాటిదో, అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా వీరి ప్రయాణం కొనసాగుతోంది. తమ్ముడు రిజల్ట్ ఎలా ఉన్నా నితిన్తో మరో సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధమైపోయారు. బలగం ఫేమ్ వేణు, నితిన్ కాంబోలోనే దిల్ రాజు ఎల్లమ్మ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కేవి గుహాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న తమ్ముడు చిత్రానికి బి అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకున్న నితిన్కు తమ్ముడు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.